మిర్చి రేటు అమాంతం పెరిగింది. పంట దిగుబడి తగ్గినా మార్కెట్ ధరలు బంగారంతో పోటీ పడుతుంది. మార్కెట్లో ఎప్పుడూ రైతులు ఊహించని విధంగా రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. మిర్చిని మార్కెట్కు తీసుకొచ్చిన మొదట్లోనే ఒకేసారి రేటు పెరగడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లా మిర్చి పంటల సాగుకు ప్రసిద్ధి. వరంగల్, హన్మకొండ, జయశంకర్, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఎక్కువ శాతం మిర్చి పండిస్తారు రైతులు. ఈ ఏడాది 2.5 లక్షల ఎకరాల్లో పంట సాగైందంటున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఇటీవల కురిసిన వర్షాలకు మిర్చికాయలు రాలిపోయాయని చెబుతున్నారు. ఈ ఏడాది మిర్చికి మాత్రం ప్రారంభంలోనే ధరలు పెరిగాయి. పసుపు రంగు కలిగిన దేశీ మిర్చి జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం నిజాంపల్లి గ్రామానికి చెందిన రఘుపతి అనే రైతు పండించి 5 బస్తాలను మార్కెట్కు తీసుకొచ్చారు. దేశీ మిర్చికి క్వింటాల్కు 37,100 రూపాయల ధర పలకడంతో రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. వండర్ హాట్ మిర్చి రకానికి 37,000 ధర పలకడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధర పంట పూర్తయ్యే వరకు ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు రైతులు. ఈ సంవత్సరం ఎల్లో నారింగ అనే సీడును ఎన్నుకున్నాను. నాకున్న 20 గుంటల భూమిలో ఈ యొక్క విత్తనాన్ని సేకరించి నేను ఈ పంటను మార్కెట్ తీసుకురావడం అనేది ఈరోజు రికార్డు ధరగా 38,000 రూపాయలు కొనుగోలు చేయడం అనేది నాకు కొంచెం సంతోషంగానే అనిపిస్తున్నది. ఈ రకం నేను ఒక 2 ఎకరాల మిర్చి పంట వేసిన, ఒక 10 బత్తాల దాకా వెళ్ళినాయి. మార్కెట్కి తీసుకొచ్చిన 37,100 ధర పలికింది. చాలా ఆనందంగా ఉంది ఈ రేటు పడడం. వర్షాల కారణంగా కొంతవరకు దిగుబడి తగ్గింది. పండిన కొద్దిపాటి మిర్చిని వరంగల్లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు తీసుకొచ్చి అమ్ముతున్నారు. వండర్ హాట్ మిర్చి క్వింటాల్కు 37,000, దీపికా రకానికి 30,000, US 341 రకానికి 26,200 ధర పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి తేజ రకానికి 19,600 ధర పలికింది. ఈ ధర మిర్చి పంట పూర్తయ్యే వరకు ఉంటే లాభసాటిగా ఉంటుందంటున్నారు రైతులు. ఇప్పుడు రైతులకు మాత్రం ఈ గిట్టుబాటు ధర 37,100 వన్రాడు, 26,200 అది 341. కానీ ఈ కంటిన్యూ అయితే కొంచెం మేము పెట్టిన పెట్టుబడికి వచ్చేటట్టు ఉంటుంది. అంటే ఇదే కంటిన్యూ కావాలి. ఇంతకంటే తగ్గితే మాత్రం రైతులు అనవసరంగా బయలైనట్టు. ఈ ధర పడకం మాకు కొంచెం కొంతవరకు కూల్ అయినా కానీ మేము పెట్టిన పెట్టుబడి ఓకే వచ్చేటట్టుంది. నేను 341 మిర్చి తీసుకొచ్చినాను వరంగల్ మార్కెట్కు. ధర 26,200 హై రేట్ ఉంది. మాది 25,000 పడ్డది. కాయ కొంచెం నల్లి అచ్చుట్ల కొంచెం చిన్న సైజు వచ్చింది కాబట్టి కొంచెం తక్కువ పడ్డది. కానీ అయినా ఈ రేటు చాలా ఆనందంగా ఉంది మాకు. గత 2 సంవత్సరాల ప్రభుత్వంలో మాకు ఇంత హ్యాపీనెస్ అనిపించలేదు. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రేటు విషయంలో కానీ అన్ని విషయాలలో కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కు మిర్చి బస్తాలు 10,000 వరకు మాత్రమే వచ్చాయంటున్నారు మార్కెట్ సెక్రటరీ మల్లేశం. వివిధ రకాల మిర్చి బస్తాలు రైతులు తీసుకొచ్చారన్నారు. అందులో వండర్ హాట్ రకంకు మంచి ధర లభిస్తుందని చెప్పారు. ఈ ధర నిలకడగా ఉంటే రైతులు పడిన కష్టానికి మంచి ఫలితం దక్కుతుందన్నారు. గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే రేట్ల విషయంలో ఈసారి ఆశాజనకంగా ఉంది. ఒక 20 నుంచి 30% రేట్లు బాగా పెరిగినాయండి. అదేవిధంగా వండర్ హాట్ అనేది అలా హైయెస్ట్ రేటు ఈ సంవత్సరానికి. గతంలో 2022లో 39,000 రూపాయలు పలకంగా ఈరోజు మాత్రం ఇక్కడ మనకు 37,100 రూపాయలు పలికింది. అదేవిధంగా ఇప్పుడు తేజ మిర్చి కానీ, వండర్ హాట్ కానీ, 341 కానీ, తర్వాతకి ఎల్లో మిర్చి కానీ, US 34 అంటే అన్నీ కూడా గత సంవత్సరంతో పోల్చుకుంటే చాలా వరకు మెరుగ్గా ఉంది. ఎప్పుడూ లేని విధంగా మిర్చికి మార్కెట్లో రికార్డు స్థాయిలో ధర పలకడం పట్ల రైతులు ఆనందానికి అవధులు లేవు. ఈ రేటు నిలకడగా ఉండేలా చూడాలని కోరుకుంటున్నారు మిర్చి రైతులు.